లోకమంతా ఇంకా దుప్పట్లు కప్పుకొని కుంభకర్ణుని లెక్క నిద్రపోతాంటే కోడి గుయ్యకు ముందే లేచి ఆఫీస్ బ్యాగులు తలిగించుకొని డెస్క్ల ముందు ప్రత్యక్షమయ్యే కొంతమంది మహానుభావులకు శనార్థులులా. అసలు గిల్లని చూస్తే తెల్లారంగా బ్రహ్మముహూర్తంలా ల్యాప్టాప్ ఆన్ చేస్తే ఏమన్నా పుణ్యం వస్తుందా, లేకపోతే ఆఫీస్ గేట్లు తెరిచే వాచ్మెన్ కంటే ముందే వస్తే కంపెనీ షేర్లలో ఏమన్నా వాటా ఇస్తారా అనే డౌట్లు వస్తాయి. గీళ్ళ గురించే మాట్లాడుకుందాం ఇప్పుడు. ఇంతకీ ఇంత పొద్దుగాలనే ఆఫీస్కి వచ్చి వీళ్ళు సమాజానికి ఇచ్చే సందేశం ఏందో, అసలు ఈ ఎర్లీ బర్డ్స్ వెనుక పెద్ద రచ్చేమన్నా ఉన్నదంటారా? ఏమో గాని నార్మల్గా అయితే ఆఫీస్ టైమింగ్స్ 9 ఉంటే మన వీరులు 8 గంటలకే గేట్ ముంగట నిల్చుంటారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగాడు అన్నట్టు వీళ్ళని చూసి వాచ్మెన్ సుత నాయన నేనేమైనా లేట్గా వచ్చినా లేకపోతే కంపెనీని వీళ్ళేమైనా కొన్నారా అని కంగారు పడి తాళాలు ఎత్తుకుంటారు కావచ్చుగా. పొద్దుగాల టైం ఎత్తిపోయే యాళ్ళకంటే ముందే వచ్చి వీళ్ళు చేసేది ఏంది అంటే సిస్టమ్ ఆన్ చేసి పక్కనోడి సీట్లో ఎవరెవరున్నారు, ఇంకా ఎవరు రాలే, మనకంటే లేట్గా వచ్చేది ఎవరు, అందరూ టైంకి ఉంటాన్రా లేదా అని లిస్టులు తయారు చేస్తారు కావచ్చు. వీళ్ళని చూస్తే కంపెనీ సీఈఓ సుతం వావ్ నా కంపెనీలో ఎంత మంచి డెడికేటెడ్ పనులు చేసేటోళ్ళు ఉన్నారు అని మురిసిపోతారు కావచ్చు. పోనీ ఇంత పొద్దుగాల కట్టపడి టైం కాకముందే ఆఫీస్ మెట్లు ఎక్కినందుకు బాస్ ఎవరని నచ్చి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి సత్కరిస్తారా అంటే అది లేదు. బాస్ వచ్చే వరకు 10 అవుతుంది, పనిచ్చే వరకు 12 అవుతుంది. కానీ వీళ్ళు పొద్దుగాలనే వచ్చి కూర్చుంటారు. ఆ బాస్ వచ్చి ఏంది అప్పుడే వచ్చినవా, నిన్నటి వరకు ఏమైంది అని ఇంకో 4 పనులు నెత్తిన పెడతాడు కానీ గొప్పలు కట్టాడు కదా వీళ్ళ గురించి. ఇక జీతం ఏమైనా డబ్బులు ఇస్తారా అంటే, ఓటీలు కట్టిస్తారా అంటే నెల ఆఖరికి వచ్చే శాలరీ స్లిప్ చూస్తే గుండె అయినంత పని అవుతుంది. అయినా సరే నేను పొద్దుగాలనే పోతా, నా డ్యూటీ నేను చేస్తా అనుకుంటా తిండి తిప్పలు మాని పోతారు వీళ్ళు. ఇంత పొద్దుగాల ఆఫీస్ ఖర్చుతోటి దేశ రక్షణ రంగంలోకి కానీ ఆర్థిక వ్యవస్థలు కానీ ఏమైనా మార్పులు చేర్పులు అయితే అంటే రూపాయి పైదా ఉండదు. వచ్చే ఆ కాస్త జీతానికి ఆఫీస్ ఏసీ గాలిని వైఫైని వీలైనంత ఎక్కువగా వాడాలనేది ఇక కొందరు టెన్షన్. ఇంకిందరికి ఇంట్లో పని దప్పించుకుందామని లక్ష్యం. లోకమంతా పరుపుల మీద ఇటు అటు దొర్లుతంటే దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చుకుంటా పొద్దుగాల ఆఫీస్ బాట పట్టే ఈ మహానుభావుల త్యాగాలను చరిత్ర ఎప్పటికీ మరవలేదు, మరవద్దు సుతం. ఇక ఇంకిందరు ఉంటారు, సార్ తిట్టినా రోజు లొల్లి పెట్టినా అర్ధగంట లేట్ వస్తారు కానీ 5 నిమిషాల ముందు రారు. వీళ్ళది వేరే కథ. పొద్దుగాల 6కి రమ్మంటే 6:30, పోనీ 10కి రాండ్రంటే 10:30, సెకండ్ షిఫ్ట్కు రాండ్రంటే 2:30, పావు తక్కువ 3కి వస్తారు కానీ నిమిషం ముందచ్చుడు వీళ్ళతోని కాదు. మొత్తానికైతే ఆఫీసులో టైమింగ్లు ఇట్లా నడుతానే కొలువులు చేసేటోళ్ళతోని. ఇక సర్కార్ ఆఫీసులలో పనిచేసేటోళ్ళ కథ వేరే ఉంటుంది అనుకోండి. అందరు అట్లనే కాకపోయినా కొందరు ఉంటారు. పోనీ పట్టుండ్రి మరి మీరింట్లో ఏ బాపతికి చెందినోళ్ళో.